ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పళ్ళెల్లో డబ్బులు పెట్టాల్సిన పోయి డబ్బులు తీస్తావేమిట్రా? అరిష్టం రా, అరిష్టం. డబ్బులు పెట్టరా పడుతాయి. ఏమన్నావు పంతులు? డబ్బులు పెట్టాలా? అది నాకు చిన్నప్పటి నుండి తెలీదు. డబ్బులు తీసుకోవడమే కానీ ఇవ్వడం నాకు తెలీదు. ఇవాళకి చిల్లర సరిపోద్ది. వెళ్ళొస్తా. రే, నా డబ్బులు నాకు ఇవ్వరా? మీరందరూ అలా చూస్తూ నిలబడ్డారే, నా డబ్బులు నాకు ఇప్పించండి. పదండి. ఎవడరా నువ్వు? మామా, మన పెళ్ళెప్పుడు? ఓసిన బంగారం, నువ్వంటే పిచ్చే. నిన్ను చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటానే? ఈ వ్యాపారం అంతా నీకోసమేనే. త్వరలో పెట్టి చేస్తాను లగ్నం. అన్నట్టు రాత్రికి రెడీగా ఉండు, మల్లెపూలు నలిపేస్తా. మామా, మల్లెపూలు నలగడం కాదు, మంచు విరగాలి. రాత్రికి మనోడికి చాలా పని ఉందిరా. సర్లే, వ్యాపారానికి ఏలయింది, నువ్వు వెళ్ళే. సత్యరాజు, డబ్బులు తక్కువ ఉన్నాయి. సత్యరాజు నీ కళ్ళు నీకు ఇచ్చేస్తాను. అమ్మయ్య. ఏ సత్యరాజు, ఎస్ఐ గారు రమ్మంటున్నారా? కదా రా. ఇడిగోండి సార్. సత్యరాజు, ఈ ఊర్లో అందరినీ బెదిరిస్తున్నావంట. నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీ ప్రవర్తన మార్చుకోపోతే నిన్ను తీసుకెళ్ళి లోపల వేస్తా, అర్థమైందా? నన్ను ఢీకొట్టే మగాడే పుట్టలేదు ఈ ఊర్లో. ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడెవడో నా ముందుకు వస్తే చెప్తా. ఇంకొకసారి ఎవరినైనా బెదిరిస్తే తీసుకెళ్ళి చెదగొడతా. కానిస్టేబుల్స్, ఈ పోలీసులే కాదు, ఆ పైనున్నోడు వచ్చినా ఈ సత్యరాజు నేను చేయలేరా.
అన్నం వడ్డించా. ఒరే సత్యరాజు, ఇలా పని పాట లేకుండా ఎన్ని రోజులని తిరుగుతావురా? నేను ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. మూసుకొని అన్నం వడ్డించా. ఈ అలవాట్లన్నీ మానుకొని ఏదో ఒక పని చూసుకోరా. మీ నాన్నకి ఈ ఊర్లో మంచి పేరుందిరా, ఆ పేరుని చెడగొట్టకరా. ఆడి గురించి ఇంకొక మాట మాట్లాడావా దేక పిసికి చంపేస్తాను. బతికున్నంత కాలం ఆస్తంతా ఊరోళ్ళకి తగలేశాడంట. చివరికి నాకేం మిగిలిచ్చాడో. ఇంకొకసారి ఆడి గురించి నువ్వు మాట్లాడితే నువ్వు కూడా పైకి పోతావు. అర్థమైందా? నా కడుపులో ఉన్నప్పుడు నువ్వు తంతున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టి ఈ సమాజానికి ఏదో చేస్తావని అనుకున్నానురా. నా ఆశలన్నీ అడియాసలు చేసావు కదరా. కన్న తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ అభిమానం ఈ రోజుతో తేలిపోయిందిరా. అంత నా కర్మ. చేదేనమ్మా, ఇంటికి వస్తే చాలు. బాబు ధర్మం చేయండి బాబు. ఎరా గుడ్డోడా, ఎక్కడికెళ్తున్నావు? బాబు బాబు గుడ్డోడిని బాబు. బాబు గుడ్డోడిని బాబు. అమ్మా, ఆ డబ్బులు లేకపోతే నేను బతకలేను బాబు. అమ్మా, నా డబ్బులు. అమ్మా, గుట్టి నా కొడుక. నా డబ్బులు లేకపోతే నేను బతకలేను. లే, దరిద్రం వదిలిపోయింది. ఈ తల్లి కడుపుని చెడబుట్టావురా దరిద్రుడా. రామమ్మ, ఈ క్యారేజ్ నా కొడుకు అందించు. నా కొడుకు పుట్టినరోజని ఈరోజు వాడికి ఇష్టమైన చేపల కూర వండాను. అలాంటి కొడుకుని కన్నమేటి గంగమ్మ. ఏ గుడి బొడి చూసుకుంటే నీ బతికేనే బాగుంది కదా. సరే ఆసుపత్రి దాకా వెళ్ళరా, ఈ క్యారేజ్ నీ కొడుక్కి ఇస్తాను. దేవుడు నేను తీసుకెళ్ళిపోయి మంచి పనే చేశాడమ్మా. నీలాంటి కన్న కొడుకులు ఉన్న తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళిపోవడం మంచిదిరా. ఒక్కగానొక్క కొడుకు పుట్టాడని ఆనందంతో ఊరంతా పిలిచి భోజనాలు పెట్టారురా. ఒరేయ్, నీ తల్లిదండ్రులకున్న 2 ఎకరాల్లో 1 ఎకరం అమ్మి ఈ ఊరు కోసం ఇచ్చారా. ఈ ఊర్లో తాగుతున్న ప్రతి నీటి బుట్ట కూడా నీ తండ్రి వల్లనేరా. అలాంటి వాడి కడుపున చెడబుట్టావురా. అమ్మా, అమ్మ క్షమించమ్మా. అమ్మా లేమ్మా. కడుపు తెంచుకొని కన్నీళ్లు దాచుకొని, కడుపు తెంచుకొని కన్నీళ్లు దాచుకొని, కష్టాలకు ఎదురేది కంటి పాపలా నన్ను కాచి
ఈ ప్రపంచాన్ని చూపించి అన్నీ నువ్వయ్యావమ్మా. అమ్మా అమ్మా అమ్మా. నీవు నాతో ఉన్నప్పుడు నువ్వేంటో తెలియలేదే. నువ్వు నాతో లేనప్పుడు విలువేంటో తెలుస్తుంది. మరువలేను ఎన్నటికి మధురమైన స్వప్నాలై, మరువలేని జ్ఞాపకాల తరంగాల కెరటాలై. గుండె చప్పుడైతే నీ పిలుపు నేను వింటున్నాను. అమ్మా అమ్మా అమ్మా. బే 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 చూశారు కదా మిత్రులారా, మన ఈ చిత్రంలో సత్యరాజు జులాయిగా తిరిగి తన బాధ్యతను మరిచాడు. చివరకు తల్లిని కోల్పోయాడు. బ్రతికున్నప్పుడు చేయలేనివాడు చనిపోయిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. సత్యరాజు కన్యలతో మారాను అనే సంకేతాన్ని తల్లికి తెలియజేశాడు. ఈ మార్పు ఆ తల్లి బ్రతుకున్నప్పుడు సత్యరాజులో వస్తే ఎంతో సంతోషించేది. ఇలాంటి సత్యరాజులు ఈ సమాజంలో ఎంతోమంది ఉండే ఉంటారు. వారందరికీ నా విన్నపము, మీరు బాధ్యతగా మీ తల్లిదండ్రులను చూసుకుంటారని ఆశిస్తున్నాను. మా ఈ చిరు ప్రయత్నాన్ని స్వాగతిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అందరి మంచి కోరే మీ నాని నాయుడు.